కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం మండలంలో ఎనకల్లులో వాళ్ళిద్దరు ప్రేమించుకున్న మాట నిజం. కులం అనేది ఈ దేశంలో నిజం, అది వాస్తవం, కఠోర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా పెద్ద వర్గాలకి కొమ్ము కాస్తారనేది కూడా నిజం. అది మీరు గుర్తించాల. తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకెళ్లి కట్టేసి చెప్పులతో కొట్టారు గతంలో. అందుకనే ఇది వాళ్ళు ధైర్యం చాలకనో ఇంకోటి చేత కాకనో పిల్లవాడిని ప్రేమలో నుంచి బయటికి పంపించేశారు, వేరే ప్రాంతానికి పంపించారు. అమ్మాయికి పెళ్ళైన మాట కూడా నిజమే, అది తెలుసుకొని డైవర్స్ అయిన మాట కూడా నిజమే. నేనేమంటానంటే వాడు బతుకుతుంటే ఎక్కడో బెంగళూరులో మళ్ళీ పురుగుల మందు డబ్బా పెట్టుకొని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, వచ్చి మా నాన్న మమ్మల్తో మాట్లాడమని చెప్పి ఒక రాత్రి తీసుకొచ్చి ఎక్కడో పెట్రోల్ బంక్ పక్కన కంప చెట్లలో పని చంపేసి పురుగుల మందు నోట్లో పోసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తే పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేము ఊరుకుండాలా? మీరు చేసేదంతా ధర్మం అని మేము భావించాలనా? నంద్యాల జిల్లాలో నందికొట్కూరులో ముచ్చుమర్రిలో శవాన్ని కూడా దొరకకుండా వాల్మీకి అమ్మాయిని మీరు ముక్కల కింద నరికేసి నదిలో పడేసి 10 లక్షలు ఇస్త్రీ, 10 లక్షల రూపాయలు తీసుకొని ఏం మాట్లాడకుండా అంటే ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు లేదని మీరు అడగొచ్చు. నేను కూడా ఓడిపోయిన బాధలో ఉన్నాను, 1 నెల కూడా కాలేదు. 3వసారి జరిగితే అది అహంకారం, మీకు అహంకారం ఉంది. అందుకే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పాత విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి సిద్ధపడి వచ్చాను. ఇప్పుడు మీరు 10 లక్షలు ఇస్తే మేము తీసుకొని మా బిడ్డలు చంపుకొని ఊరుకుండాలా? తలారి శ్రావణి ఉంది దొడగట్ట వీధిలో కళ్యాణదుర్గం నియోజకవర్గము టౌన్లో చెప్పింది అమ్మాయి, తెలుగుదేశం పార్టీ వస్తే నన్ను చంపేస్తారు, తెలుగుదేశం పార్టీ లీడర్లే నాయకులే దీనికి కారణము, మాజీ వైస్ చైర్మనే కారణం, మున్సిపల్ వైస్ చైర్మన్లే కారణం అని పేర్లు పెట్టి చెప్తే మీకు ఎంత ధైర్యం ఉండాలి? మీరు అదే మాజీ చైర్మన్ వెంట పెట్టుకొని అదే వైస్ చైర్మన్ వెంట పెట్టుకొని ఎమ్మెల్యే కొడుకు ఇంటికి వెళ్ళి 2 లక్షల రూపాయల చేతిలో పెట్టి మీరు కేసు లేకుండా చేస్తారా? తలారి శ్రావణి విషయంలో గొల్ల మమత ఉంది, గొల్ల శాంతకుమార్ భార్య. తలారి శ్రావణి అన్న కనీసము ఆడియో వినిపించగలిగింది. నాకు ధైర్యం చాలట్లేదు, నా గుండెలు అంత బలంగా లేవు, నేను వినలేను, సగమే విన్నాను. వినడానికి నాకు 3-4 రోజులు టైం పట్టింది. మీరు మళ్ళీ కావాలంటే వినిపిస్తాం, మీరు వినండి. ఎస్పీ గారు మీరు వినండి, డిఎస్పీ గారు మీరు వినండి, లోకేష్ బాబు గారు, సురేంద్ర బాబు గారు, చంద్రబాబు గారు మీరు వినండి, కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వినండి. గుండెలు అవిసిపోతాయి. 2 లక్షల రూపాయలు మీరు ఇస్తారు, మేము ఊరుకుండాలా? తలారి శ్రావణి విషయంలో గొల్ల మమత విషయం అసలు అమ్మాయి ఆడియో పెట్టాలా ఇట్లాంటివి కూడా తెలియదు. కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ భర్త కండు వేస్త్రీ గొల్ల శాంతకుమార్కి నాకు ఇష్టం లేదు అని తీసి నేలకేసిన పాపానికి ప్రతిరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, SC ST కేసు పెడతామని బెదిరిస్తారు. అమ్మాయి తట్టుకోలేక చిన్న చంటి బిడ్డను నీటి తొట్టులో వేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది గొల్ల మమత. ఆధారాలు ఉన్నాయి, కావాలంటే మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేసి ఇస్తాం. నేను మాట్లాడుతున్నట్టు 3 ఎడిట్ రూపంలో కావాలంటే ఎడిట్ రూపంలో, ఏవి కావాలంటే వాస్తవం కాకపోతే చెప్పండి. ఒకవేళ కాకపోతే వాస్తవం కాకుండా రంగయ్య మాట్లాడితే వాడు చదువుకున్న చదువుకి వాడు చేసిన ఉద్యోగానికి మర్యాద లేదు. మీరు బీసీలని ఎస్సీలని ఉద్ధరించే వల్ల మీరంతా మీరు విగ్రహాలు కడితే మేము వెళ్ళి దాని ముందు కూర్చొని మేము దాన్ని చూసి సంతోషపడుతూ ఉండాలా? నిజంగానే చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, నిన్న చెప్తున్నాడు మా ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు, గొంచిగాడు గొప్పవాడు, ఏం చెప్తున్నాడు? ఆయన కనకదాస్ విగ్రహం పెడతానే నేను ఊర్లోకి పోలేకపోతున్నానంట, అందుకని అసత్య ఆరోపణలు చేస్తున్నానంట. నేను నా శక్తి నా యుక్తి ఉపయోగిస్తే నువ్వు ఏదైతే విగ్రహాలు కడుతున్నావో ఆ విగ్రహాలకు నేను పక్కన నిలబడి బాధితులతో దండలు వేయిస్తాను. నువ్వు కనకదాస్ విగ్రహం కట్టావు కదా, నేను అనుకుంటే కుర్బలింగమైన తీసుకెళ్ళి ఆడ దండ వేయిస్తాను. రేపు వాల్మీకి విగ్రహం కడతావు కదా, లక్షల్లో పెట్టి మా వాళ్ళని చంపేసి వెళ్ళి వాల్మీకి విగ్రహం మీద ఇదే తాలారి శ్రావణతో ఇదే బోయ ఆనందతో అదే రాత్రి అర్ధరాత్రి మేము హైకోర్టుకి వెళ్తే 9 గంటలప్పుడు జీవో ఇస్తారు, రాత్రి 9 గంటలు ఉదయానికంతా చైర్మన్ ప్రచారం ఏం చేస్తారు, పదవి స్వీకారం చేయిస్తారు. ఎందుకంటే 10:30కు హైకోర్టులో ఇష్యూ వస్తుంది, స్టేటస్ కో అంటే నిలబడతాడని. మీరు ఇంత దుర్మార్గమైన పద్ధతులు, ఇంత దమననీతితో మీరు పాల్పడుతూ ఉంటే మీకు బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా ఉన్న ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ మీకు నోర్లు రావట్లేదు. ఎలక్షన్ల ముందు మాత్రమే మీకు గుర్తొస్తున్నాయి. లాడ్జీలు తీసుకొని ఒక ఆయన అయితే ఒక డిఎస్పీ గారు లాడ్జీ తీసుకొని కళ్యాణదుర్గంలో ఎక్కడెక్కడ బోయళ్ళు ఉన్నారో వెళ్ళి
ఈ సురేంద్ర బాబు అంత గొప్పవాడు లేడు, ఆకాశం నుంచి ఈయన దిగొచ్చినాడు ఉద్ధరించడానికి అని చెప్పి నెలల తరబడి తిరిగినాడు. ఈరోజు అతనికి డిఎస్పీకి ఉద్యోగం చేసేవి ఆ ప్రాంతంలో. నీకు బుద్ధి ఉండొద్దు. ఇప్పుడు వచ్చి నీకు తిరగాలని తెలియదు. తలారి బోయ ఆనంద్ ఇంటికి వెళ్ళగలుగుతావా? తలారి శ్రావణ్ ఇంటికి వెళ్ళగలుగుతావా? నువ్వు బీసీ కాబట్టి గొల్ల మమత ఇంటికి వెళ్ళగలుగుతావా? నిన్ననే ఎవరో నేను ఎన్ఆర్ఐని సహాయం అడిగి నేను ఇచ్చొచ్చాను వడ్డే చంద్రకళకి. మా జీవితంలో ఎప్పుడైనా కానీ కూడా సిఎంఆర్ఎఫ్ కోసం నా దగ్గరికి వస్తే ఏ పార్టీ నేను ఎప్పుడైనా అడిగి ఉన్నానా? మా పార్టీ లీడర్లు ఎప్పుడైనా అడిగి ఉన్నారా? మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడా పార్టీ చూడమని? మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడా కులం చూడండి, మతం చూడండి, సిఎంఆర్ఎఫ్ ఇచ్చేటప్పుడు అని? నువ్వెందుకు చూస్తున్నావు? మీ జోబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా సిఎంఆర్ఎఫ్లు? ఈ సందర్భంగా నేను పెద్దవాడుగు శరవారెడ్డి నన్ను గుర్తుపెట్టుకుంటున్నాను. నాకు ఫోన్ చేసినాడు, అన్న వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ వచ్చిందంటే వాళ్ళు మన పార్టీ కాదంట అని. అన్న ఏదో వచ్చి అడిగినారు, ఇచ్చినాము, ఈరోజు ఈసారికి ఇచ్చేద్దామన్నా అని. మీరు తప్పు చేస్తున్నారన్న అన్నాడు. సరే నాయకుడే చెప్తున్నాడు, మనం ప్రజల సొమ్ము బాధలో ఉన్నప్పుడు ఇవ్వాలి అని నేను ఇచ్చాను. ఎప్పుడన్నా ఒక్క ఉదాహరణ, రంగయ్య 5 ఏళ్లలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వస్తే నా పార్టీ కాదని కానీ, నా కులం కాదని కానీ, నా మతం కాదని కానీ నేను ఎవరినైనా పంపించిన సందర్భం ఉందా? ఎందుకు మీకు ఇంత పార్టీ పిచ్చి? ఏం చేసుకుంటారో? సస్తారా? దాంతో అట్లానే ఉంటారా? మీరేమన్నా మనుషులను కాదని మీకు మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకెంతమందిని చంపితే మీరు వస్తారు? ఒక దళిత మహిళలు ఆమె ఓటలు పెట్టుకొని బతుకుతుంటే ఆ ఒక్కటే ఎట్లా కూల్ చేస్తారు? పక్కన ఉండే వాళ్ళ ఎట్లా కూల్ చేయరు మీరు? కమిషనర్ గారు, కళ్యాణదుర్గం కమిషనర్ గారు ఏం పని చేస్తున్నారు? ఆమె ఒక్కటి ఎట్లా కూర్చేస్తారు? మీకు దళితులు అంటే చిన్న చూపు, బీసీలు అంటే చిన్న చూపు, బోయలు అంటే చిన్న చూపు. మీరు ఒక విగ్రహాలు కట్టేస్తే మేము వాటిని అన్ని చూసి పూజలు చేసుకుంటుంటామా? అందువల్ల నేను ప్రశ్నిస్తున్నాను, ఇదే చివరి కావాలి ఈ చావులే. వాడు దున్నపోతులాగున్నాడు, చేయి పట్టుకొని లాగుతున్నాడు. అమ్మాయిది అన్ని వచ్చినాయి. పోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కేసులు తీసుకోరు. ఈ కేసుల్లో కూడా ఇంకా కేసులు తీసుకోలేదు. ఏం కట్టారో తెలియదు. ఒక పదే నేను విచారించుకునే వచ్చాను. ఆ గ్రామాల్లో కూడా విచారించుకొని వచ్చాను. అన్ని కులాల వాళ్ళని విచారించుకునే జరిగాను. దారుణం జరిగిందన్న అబ్బాయిని చంపిన మాట నిజమే అని చెప్తున్నారు అందరూ. మరి ఏం చేయాలా? మేము ఎవరిని అడగాల? ఎందుకు మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున అసలు మీరే ఊహించినంత, మీ మెడలు కూడా తిరగనంత బలంగా మీకు మెజారిటీలు ఇస్తే మీరు చేసేది ఇదా? ఏం చేద్దామని గొంతులు పోతున్నాయి, మూగబోతున్నాయి? మీకు ఎలక్షన్ల ముందే గుర్తొస్తాయా? దేనికి అధికారం? అధికారం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం, అధికారం ఎప్పుడు కూడా ఆ ప్రజల కోసం. మీరు పార్టీలను మీరు ప్రేమించుకోండి, కానీ ప్రజలకు ఎందుకు నష్టం చేస్తారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు తేల్చండి. ఏం తెలుస్తారో? అసలు కేసులే కట్టకపోతే ఎట్లా? మీరు చెప్పినట్టు ఎవడు ఇల్లు కూర్చోమంటే వాడి ఇల్లు, ఎవడికి నోటీస్ ఇస్తే వాళ్ళు అట్లా భయపడుతూ బతకాలంటే ఎక్కడ వీలవుతుంది? ఇదే చివరిది. నా ఒంట్లో ఎప్పుడు భయం లేదు. నా ముందుకు వచ్చి బాధితుడు ఎవరైనా వస్తే సరే, నేను పెట్టే పక్షాన నేను నిలబడను. బాధపడేవాడు ఎవరైతే ఉన్నాడో, బాధితుడు ఉన్నాడో వాళ్ళ పక్షాన నిలబడుతున్నాను. వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయారు, అడగలేకపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఈ అమ్మాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎందుకు మానుకుందంటే ఇదే విషయం పైన మానుకుంది. అమ్మాయిని కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. అందుకే అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంది. అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రతిపక్షం తరపున, ప్రజల తరపున అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించినందుకు పరిష్కారంగా 1 కోటి రూపాయలు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళు బతకడానికి కొంత ఎకరాల భూమి కూడా, ఎందుకంటే అమ్మాయి మళ్ళీ పెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఆదుకోవాలని, బాధితులందరూ కూడా ఒక్కటే రావాలని డిమాండ్ ఆదుకోవాలి. మీరు చేసినప్పుడు లేదా? గోరంట్లలో మీరు చొక్కాలు దించుకోలేదా? గోరంట్ల మర్డర్ విషయంలో మీరు చొక్కాలు దించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? గోరంట్ల ఇష్యూపులు అయినప్పుడు అప్పుడు నీకు ఇంకా చాలా దగ్గర కదా, బోయానంద్ ఇల్లు చాలా దగ్గర, తలారి శ్రావణ్ ఇల్లు దగ్గర చాలా దగ్గర, గొల్ల మమత ఇల్లు ఇంకా దగ్గర. మీరు వచ్చి పరామర్శించాలి కదా, లేదా ఆడ పోయి ముచ్చుమరికి వెళ్ళాలి కదా. మీకు అందరికి ఓట్లు వేసి చేసినందుకు ఎవరు నిలబడతారు? మీరు వాళ్ళ పక్కన కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే ఎవరైతే కళ్యాణదుర్గం వచ్చి ఎవరైతే గెలిపించమని చెప్పారో ఏ కులాల వాళ్ళు, ఆ కులాలకు, ఆ ప్రాంతాలకి, ఆ వ్యక్తులకు నష్టం జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తారో, ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారో కాంపెన్సేట్ చేయాలా. మిమ్మల్ని నమ్మి మీరు వచ్చి చెప్పినందుకు వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. చెట్టూరు తహసీల్దార్ గారు చెప్తారు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తారు. నేను క్లియర్గా అడుగుతున్నాను, 292 ఎకరాల కొండ, అది పెద్ద కొండ. దాని మీద దేవాలయాలు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, నెమళ్ళు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు బతుకుతున్నాయి. మీరు ఒక్కసారి పేల్ చేస్తుంటే 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. నాకు చెప్తారు పర్మిషన్లు ఉన్నాయంటే చూపండి. మీరు ఏం పర్మిషన్లు ఉన్నాయో చూపండి. అసలు బ్లాస్టింగ్ పర్మిషన్ ఇవ్వాల్సింది మైన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నెల్లూరులో ఉంటుంది. అది నీకు ఎప్పుడు ఇచ్చిందో చెప్పు. కలెక్టర్ గారి మీద మేము దాని మీద కౌంటర్ వేయాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. మాకైతే ఇప్పటికీ వ్యవస్థల మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు అనేది వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థలు. పేదల పక్షాన్ని నిలబడండి.
మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు సరిగ్గా వినపడకపోవచ్చేమో, మేము గట్టిగా మైకుల ముందుండి పత్రికల ముందుండి మాట్లాడుతున్నాం. మీరు ఈ వాయిస్ అంతా తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. వాళ్ళకి నేను చెప్పాను కదా, ఒక్కసారి జరిగితే పొరపాటు, ఇప్పుడు తలారి శ్రావణో లేకపోతే గొల్ల మమతనో లేకపోతే ఇంకొకటో ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే పొగురది, ఏం చేసుకుంటారులే అని ధైర్యం, మూడోసారి జరిగితే అహంకారం. అది ఎవడు ఇంకేం చేయలేడు. ఏ పత్రికలో రాదు, ఏ వాయిస్ ఏ ఛానల్లో రాదు, ఏ ప్రతిపక్షం వాడు మాట్లాడలేడు అనే ధైర్యం అంతే. వీళ్ళందరూ కలిసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఏదో ఒక రోజు వస్తుంది కదా. ఆ రోజు చీమును ఎత్తురు ఉండాలా. 4 రోజులు బతికినా ఎట్లా బతికినాం అనేది ఇంపార్టెంట్. ఇంతకంటే చెప్పాల్సింది లేదు. ఇప్పటికైనా కానీ కూడా మీరు చేస్తే నేను సంతోషపడతాను, లేదంటే నేనేం మీరు విగ్రహాలు పెడితే నేనేం కూలగొట్టను. విగ్రహాలకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో చెప్తున్నాను. ప్రతి బాటిల్ మీద 20 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంత డబ్బు అవుతుందో మీరు లెక్క పెట్టుకోండి. ఇసుక కాలువపల్లి నుంచి ఇసుక ఎంత తీసుకుపోతున్నారో, బెంగళూరుకి ఎంత పోతుందో చూడండి, కంబదూరు మండలంలో ఏం జరుగుతుందో చూడండి, చెట్టూరు మండలంలో కొండకి ఏం జరుగుతుందో చూడండి, ఎంత డబ్బులు వస్తాయో మీరు చూడండి. ఏముంది, పడేస్తే ఏవైనా వస్తాయి, వాటి నుంచి తీసుకొని పడేస్తే. ఇంకా నేను హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. ఇప్పుడు సున్నాలు చూస్తే ఎంత వస్తుందో మీకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఒక విగ్రహం, కనకదాసు విగ్రహం పెడతానే రంగయ్య గ్రామాల్లోకి ఎప్పుడు, నిన్న కూడా 4 గ్రామాలు తిరిగి వచ్చిన. నేను ఎప్పుడు గ్రామాలు తిరగడం అనుకోవాలా? నువ్వు ఇలా విగ్రహాలు పెడితే నేను ఇలా బాధితులను తీసుకొస్తా. నువ్వు వాళ్ళు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడైనా జిల్లా నియోజకవర్గం వ్యాప్తంగానే ఉన్నాను, రెచ్చగొట్టినామంటే జిల్లా వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తం అయిపోతుంది. రండి, మనకి ఇక్కడ విగ్రహం ఉంది, ఇక్కడ పెద్ద గొంచికాడు ఉన్నాడు, ఆ టిప్పర్ల నిండా డబ్బులు ఉన్నాయి, గర్భశ్రీమంతుడు ఉన్నాడు. ఆ గర్భశ్రీమంతుడు కాదు. ఆ గర్భశ్రీమంతుడు అంటే వాళ్ళ తాతకు వచ్చి ఈయనకు వస్తే ఆ గర్భం నుంచి వస్తే అప్పుడు శ్రీమంతుడు. ఒకే కాలంలో ఒకటే సంపాదిస్తే వాడు గర్భశ్రీమంతుడు ఉన్నాడు. లెక్కలేదు. కాలాటీడ కూడా ప్యాలెస్ ఉంది, పోయి చూడండి. దానికి ఇవాళకి కూడా ఎవడు అనుమతులు ఇచ్చినాడో, ఆ హుడా వాడు ఇచ్చినాడో, మున్సిపాలిటీ వాడు ఇచ్చినాడో, ఎవడో పోయి చూడండి ఎట్లా కట్టినారు.